హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 12వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తిగా జరిగిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకు అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ అయితే ముగించారు. ఇక ఇది ఇలా ఉంటే నామినేషన్ ముగిసే సమయానికి మొత్తం 5 మంది అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 5 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే నబిల్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి. అయితే ఈ వారం జరిగిన నామినేషన్స్లో అందరి టార్గెట్ ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అంటే నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్కి ఎలాగైనా కూడా ట్రోఫీని దూరం చేయాలనే కుట్రతో అందరూ నామినేషన్స్ నిఖిల్ పైనే పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే వారందరూ చేసిన పనికి నిఖిల్ గ్రాఫ్ మరింత పెరిగింది అని చెప్పవచ్చు. దీంతో నిఖిల్ ఓటింగ్లో దూసుకుపోతున్నాడు. ఈరోజు ఉదయం వరకు నిఖిల్కి ఏకంగా 36% ఓటింగ్ అయితే జరిగింది. 36% ఓటింగ్ అంటే నిఖిల్కి ఎనలేని క్రేజ్ ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి వంటి ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఈ సమయంలో కూడా నిఖిల్కి 36% ఓటింగ్ అంటే నిజంగా గ్రేట్. దీంతో ఈసారి ఖచ్చితంగా టైటిల్ నిఖిల్ సొంతం కావాల్సిందే అంటూ నిఖిల్ ఫ్యాన్స్ అయితే కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే 2వ స్థానంలో నబిల్ కొనసాగుతున్నాడు. నబిల్కి 32% ఓటింగ్ అయితే జరిగింది. నబిల్కి చాలా రోజుల పాటు ఓటింగ్లో రాకపోయినా కూడా ఓటింగ్లోకి వచ్చిన సమయంలో తన జోరు హోరు మొత్తం చూపించేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక 3వ స్థానంలో మాత్రం ప్రేరణ నిలిచింది. ప్రేరణకి ఇప్పటి వరకు కేవలం 18% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక 4వ స్థానంలో పృథ్వీరాజ్ కొనసాగుతున్నాడు. పృథ్వీరాజ్కి కేవలం 13% ఓటింగ్ మాత్రమే జరిగింది. అయితే ప్రేరణకి పృథ్వీరాజ్కి 0.% ఓటింగ్ అయితే తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మెగా చీఫ్ని ఎంపిక చేసే టాస్క్లో భాగంగా గౌతమ్తో పెట్టుకున్న గొడవ కారణంగా పృథ్వీరాజ్ బీభత్సంగా నెగిటివిటీని అయితే మూటగట్టుకున్నాడు అని చెప్పవచ్చు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రౌడీలా బిహేవ్ చేయడంతో గౌతమ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ అయిపోవడంతో పృథ్వీరాజ్ అయితే మొత్తంగా నెగిటివిటీని అయితే సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచింది యష్మికి ఇప్పటి వరకు 11% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ వారం యష్మి ఓటింగ్ చూస్తుంటే యష్మి ఎలిమినేట్ అవ్వడం పక్కా అని చెప్పవచ్చు. యష్మి లేదా పృథ్వీరాజులలో ఈ వారం ఎవరో ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.